Today our question is describe the way in which Eddy currents are used to advantage. ఇక్కడ ఎడ్డే కరెంట్స్ని మన అడ్వాంటేజ్ కోసం యూజ్ చేసుకునే వేస్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఇది 4 మార్క్స్ క్వశ్చన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే లెసన్ అనమాట, సీనియర్ ఫిజిక్స్. సో ఇక్కడ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ట్రైన్స్. ఇది ఏంటి అంటే ఇన్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ electromagnets are placed above the rails, then they are activated. Eddy currents are induced in the rails oppose the motion of train. అంటే ట్రైన్ ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఈ ఎడ్డే కరెంట్స్ వేరే డైరెక్షన్లో యాక్ట్ చేసి ఆపుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఎన్ఎస్ 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 ఇట్లా ఉన్నాయి చూడండి, ఈ పైన ఈ బాక్స్లా ఉన్నాయి కదా, ఇవి రైల్స్కి చూడండి ఇక్కడ ఒక సర్టెన్ హైట్లో ప్లేస్ చేస్తారనమాట. ఇవి ఎలక్ట్రోమాగ్నెట్స్. ఇది ఎలక్ట్రోమాగ్నెట్ రైల్ బ్రేకింగ్ ఫోర్స్ అనమాట. ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు పవర్ స్విచ్ ఆన్ చేశారో, యాక్టివేట్ చేశారో, దీని నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మూవ్ అవుతున్న ట్రైన్కి పట్టాల మీద అనమాట, అంటే రైల్స్ మీద ఆ ఫోర్స్ పనిచేస్తుంది అనమాట. చేసి ఈ రైల్స్లో ఎడ్డే కరెంట్ అనేది జనరేట్ అయ్యి, ఆ ఎడ్డే కరెంట్ వల్ల మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యి, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఇన్సిడెంట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఒకదానికొకటి అపోజ్ అయ్యి వెళ్తున్న ట్రైన్ని స్లో చేస్తాయి అనమాట, ఆగడానికి. అంటే డైరెక్షన్ ఆఫ్ ట్రైన్ ఇట్లా రైట్కి వెళ్తుంది ట్రైన్. సో ఎడ్డే కరెంట్స్ ఏమో ఇట్లా లెఫ్ట్కి పనిచేయడం వల్ల ఈ ట్రైన్ అనేది స్లో అయ్యి స్టాప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్. ఇక్కడ డ్యాంపింగ్ అంటే ఏంటంటే డిక్రీజ్ అవ్వడం అనమాట. దీంట్లో ఏంటంటే వెన్ ది coil of galvanometer oscillates, the eddy currents in the core opposes the motion and bring the coil to rest. సో ఇది galvanometer, ఇదేమో స్కేలు. ఈ galvanometer నీడిల్ అనమాట. యాక్చువల్గా ఇది కోర్, ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా, ఇది కోర్. దీని చుట్టూ ఉన్నదేమో వైండింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, కరెంటుని మెజర్ చేయాలనుకోండి డైరెక్షన్ని, దీనికి ఈ కాయిల్కి మనం కరెంటుని కనెక్ట్ చేస్తామంట. కనెక్ట్ చేసినప్పుడు ఈ నీడిల్ ఇటు పక్కకు కానీ రైట్కి కానీ లెఫ్ట్కి కానీ డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మామూలుగా అయితే ఈ నీడిలు ఐదర్ సైడ్స్ అంటే లైక్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లాగా మూవ్ అవ్వాలన్నమాట, లెఫ్ట్ రైట్ మూవ్ అవుతూ ఉండాలి. కానీ అలా మూవ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే డ్యూ టు ఎడ్డే కరెంట్స్ జనరేటెడ్ ఇన్ కోర్. ఇక్కడ ఈ కోర్ ఉంది కదా, వైట్ కలర్ మెటీరియల్, ఇది ఈ లోపల సర్ఫేస్లు మీరు లేయర్స్ని కనుక మీరు గమనిస్తే ఇది యాక్చువల్గా సాఫ్ట్ ఐరన్ సిలిండర్ అనమాట. అంటే ఓన్లీ దీన్ని చూడండి, మ్యాగ్నిఫైడ్గా చూపించారు ఇక్కడ, మ్యాగ్నిఫికేషన్గా. దీంట్లో లేయర్స్లో ఎడ్డే కరెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. ఈ ఎడ్డే కరెంట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఈ కాయిల్ని ఇష్టం వచ్చినట్టుగా తిరగకుండా స్టడీగా మెయింటైన్ అయ్యేలాగా, కాన్స్టెంట్గా ఉండేలాగా, అంటే ఆసిలేట్ అవ్వకుండా రెస్ట్లోకి వచ్చి ప్రాపర్గా రీడింగ్ చూపించేలాగా చేస్తాయి అన్నమాట ఇవి. సో దానివల్ల నీడిల్ ఎంత కరెంట్ వస్తే అంత ప్లేస్కి వచ్చి అట్లా ఆగుతుంది తప్ప ఇలాగా ఆసిలేట్ అవ్వదన్నమాట. సో కాబట్టి ఈ ఎడ్డే కరెంట్స్ ఇక్కడ గ్యాల్వనోమీటర్ రీడింగ్ ప్రాపర్గా రావడంలో హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇండక్షన్ ఫర్నెస్. ఇండక్షన్ ఫర్నెస్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ హై టెంపరేచర్ అండ్ కెన్ బి యూటిలైజ్డ్ టు మెల్ట్ ది మెటల్స్ ఫర్ ప్రిపేరింగ్ alloys. ఇది ఫర్నెస్ అన్నమాట. ఇలా మెటల్తో తయారు చేసి ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ మెటల్స్ని కనుక ప్లేస్ చేస్తే ఇక్కడ జనరేట్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల ఆ మెటల్స్ అన్నీ కరిగి లిక్విడ్ ఫామ్లోకి మారుతాయి అన్నమాట. alloys, ముఖ్యంగా alloys తయారు చేయడానికి ఈ డివైస్ని యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ డేస్లో మనకి ఈ ఇండక్షన్ స్టవ్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఇండక్షన్ స్టవ్ దీన్ని మనం కరెంట్లో పెడితే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, దీని మీద హీట్ అనేది జనరేట్ అవుతుంది. యాక్చువల్గా ఇది వేడెక్కదు, బట్ దీని మీద ఏదైనా మనం ఒక బౌల్ ప్లేస్ చేసి ఏదైనా కుకింగ్ ఐటమ్ని కనుక ప్లేస్ చేస్తే ఆ మెటీరియల్ ఏమవుతుందంటే
హీట్ ఎక్కుతుంది అనమాట. సో యాక్చువల్గా స్టవ్ వేడెక్కదు, బౌల్ కూడా వేడెక్కదు, దాంట్లో ఉన్న కంటెంట్ మాత్రమే హీట్ ఎక్కుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే స్టీల్ బౌల్ని యూజ్ చేయాలన్నమాట, ఇక్కడ స్టీల్ మెటీరియల్ని. అంతేగాని అల్యూమినియం బౌల్స్ని యూజ్ చేస్తే అందులో ఉన్న కంటెంట్ హీట్ ఎక్కదు అనమాట ఇక్కడ ఇండక్షన్ స్టవ్కి. నెక్స్ట్ 4th పాయింట్, ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్. చూడండి, మనకి ఎవ్రీ మంత్ కరెంట్ బిల్ వచ్చినప్పుడు ఈ మీటర్ని చూసి కదా చెక్ చేసి కరెంట్ బిల్ ఎంత వచ్చిందో చెప్తారు. సో ఈ మీటర్లో రీడింగ్ ఎట్లా డెవలప్ అవుతుంది అంటే ద షైనీ మెటల్ డిస్క్ ఇన్ ఎలక్ట్రిక్ పవర్ మీటర్ రొటేట్స్ డ్యూ టు ఎడ్డీ కరెంట్స్. దెన్ ఎలక్ట్రిక్ కరెంట్ కెన్ బి మెజర్డ్. మనం ఎంత యూజ్ చేస్తాం, ఇదిగో ఇక్కడ చూడండి, ఇది వైట్ కలర్ వీల్ అనమాట. ఇలా యారో మార్క్ ఉంది చూడండి ఇక్కడ, ఈ వీల్ ఏమవుతుంటుందంటే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. రొటేట్ అవుతూ ఉండడం వల్ల అంటే మనం కరెంట్ యూసేజ్ని బట్టి ఈ యొక్క వీలు రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ రొటేషన్ని బట్టి మీకు ఇక్కడ ఈ రీడింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి నోట్ చేసి మంత్లీ మనకి ఎలక్ట్రిక్ బిల్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఈ వీల్, ఈ వైట్ కలర్ షైనీ వీల్ ఇదనమాట, ఇది వైట్ కలర్ షైనీ వీల్. ఈ వీల్కి చూడండి అటు ఇటు ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి ఇక్కడ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఎడ్డీ కరెంట్స్ వల్ల ఈ షైనీ అల్యూమినియం వీల్ అంటే బాగా నునుపుగా ఉన్నటువంటి అల్యూమినియం వీలు రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. అంతేగాని దీనికి ఎటువంటి మోటార్ కనెక్షన్ ఉండదన్నమాట. ఓన్లీ ఎడ్డీ కరెంట్స్ అంటే మనం యూజ్ చేసే కరెంట్స్ ఫ్లో అవ్వడాన్ని బట్టి అక్కడ జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బట్టి ఈ యొక్క వీలు రొటేట్ అవుతుందన్నమాట. సో ఈ 4 పాయింట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్ మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ట్రైన్స్, సెకండ్ పాయింట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్, ఇండక్షన్ ఫర్నెస్, 4th పాయింట్ ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్. సో ఈ 4 పాయింట్స్ రాసి దీని గురించి పక్కన రాస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.